అందరికీ హాయ్ అండి. ఈ పొట్టు మినపప్పుతో ఒక మంచి రెసిపీ చేద్దామండి. ఇక్కడ ఒక గ్లాస్ వరకు పొట్టు మినపప్పు తీసుకున్నాను. అలాగే గిన్నెలో వేసుకుందామండి. ఒక పావు కప్ అంతా శనగపప్పు కూడా తీసుకోవాలి. ఇవి రెండు కలిపి ఒక 6 గంటల వరకు నానబెట్టి తీసుకున్నానండి. పైన పొట్టంతా పోయే వరకు కడిగేసుకొని ఇలా జాలీలో ఒక 2 నిమిషాలు నీళ్ళన్నీ పోయే వరకు పెట్టుకోవాలండి. ఒక పొడి గుడ్డపై ఇలా తడంతా పోయే వరకు ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను అరగంటకి తీసేస్తున్నానండి. ఇక్కడ రెండు కూడా ఆరిపోయాయి. మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా చేసుకోవాలండి. ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. అలాగే ఒక స్పూన్ మిరియాలు, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మిరియాలు ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇలా రెండు కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. ఒక తడిగుడ్డ తీసుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసేసుకుందాము. మనం ఆయిల్ వేడెక్కేలోపు ఇక్కడ గారెలు తడిగుడ్డపై ఇలా వత్తుకోవాలండి. నెమ్మదిగా, ఎక్కువ ప్రెస్ చేయకుండా నెమ్మదిగా చేసుకోవాలండి. ఇలా రంధ్రాలు పెట్టేసి ఆయిల్ వేడెక్కాక క్లాత్కి మెల్లగా తీసి ఆయిల్లో వేసుకోవాలండి. ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలండి. కొంచెం వేగాక మళ్ళీ పక్కకు తిప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి తీసుకోవడమేనండి. పిండి మొత్తం ఇలా గారెల్లాగా వత్తేసుకొని తీసేసుకోవడమేనండి. ఇంతేనండి, పొట్టు మినపప్పు గారెలు స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. బాయ్ అండి.